కువైట్ స్టైల్లో మటన్ కర్రీ వాళ్ళు ఎలా తింటారు అనేది చూడండి ఫ్రెండ్స్. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. వెజిటేబుల్ వేసుకొని చేసుకుంటారనమాట వాళ్ళు. అది ఎలా చేస్తామనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం పదండి. వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ చేస్తున్నాను కువైట్ స్టైల్లో. మటన్ మరక్ అంటారు. ఇదో చూడండి, మటన్ ముక్కలు ఎలా కడిగినా ఈ ఎంటికలు మాత్రం ఏడ ఒక చుట్టూ ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ముక్కలు చూడండి ఎలా ఉన్నాయో ఒక్కొక్కటి. ఇంకా నేను చిన్నగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు ఇలాగే ఉండాలి వాళ్ళకి. నేను పెద్దగా అంటే కొంచెం కట్ చేశాను అనమాట. మటన్ 1 కేజీ పైనే ఉంటుంది, దగ్గర 1.5 కిలో మటన్ ఉంటుంది. తర్వాత ఇదైతే శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. దీనికి ఏమేమి చేస్తారో కువైట్ స్టైల్లో మరొక చూపిస్తాను చూడండి. అల్లము తెల్లగడ్డ పేస్టు, టమాటా, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అన్నీ పొడగా కట్ చేసుకున్నాను. తర్వాత ఉర్లగడ్డ, కొంతమంది బంగాళాదుంప అంటారు, ఉర్లగడ్డ. ఇదైతే క్యారెట్. అరబీలో మటన్ ఏమో ల్యామ్ అంటారు ఫ్రెండ్స్, ఉర్లగడ్డనేమో బుతాతా అంటారు, క్యారెట్నేమో జిజర్ అంటారు అరబీలో. ఇదేమో ఆనియన్స్నేమో బుస్సాల్ అని అంటారు అరబీలో. ఇది జింజిబీ తూమ్ పేస్ట్ అంటారు. తర్వాత టమోటాని తొమోతా అంటారు. ఇవి కారం పచ్చిమిరపకాయలను వచ్చిందిను పిల్పిల్ హార్ అని అంటారు. చెప్పాను కదా, అరబీలో ఇలా అంటారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఇప్పుడు ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపిస్తాను, చూసేద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, కర్రీకి అయితే గుండం పెట్టేశాను. ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసాక వీళ్ళు మటన్ కర్రీ చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఆయిల్ వేసాను, అందులోనూ 2 ఎండు నిమ్మకాయలు వేసాను, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, 2 యాలకులు, లవంగాల మొగ్గలు వేసాను అనమాట. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేస్తున్నాను. చూడండి, వీళ్ళు వంటలు తెలిస్తే కనుక చాలా సింపుల్గా చాలా తొందరగా అవుతాయి ఫ్రెండ్స్. మనకులాగా మసాలా పెట్టి ఎక్కువగా అంత ఇదిగా చేయరనమాట. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాక అల్లము తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసేసాను. అవి కూడా కొంచెం ఫ్రై అయినాక టమాటో అయితే వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, టమాటో కూడా వేసేసాను. ఇప్పుడు అన్నీ పొడగ్గానే కోసుకున్నాను కదా ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు, టమాటా, ఆనియన్స్. కొద్దిసేపు అయితే మూత పెడదాము, అలాగే మెత్తపడతాయి తొందరగా. మటన్ ముక్కలు చూపించాను కదా ఫ్రెండ్స్, ఎంతెంత పెద్దగా ఉన్నాయో. ఉడకడానికి కరెక్ట్గా 1 గంట పడుతుంది, కుక్కర్లో లేకుండా మామూలుగానే. లేత మటనే, ఫ్రెష్ మటన్ అనమాట. చూసారా ముక్కలు, చూసారా? మనమైతే అలా ఉంటే తినలేం కదా ఫ్రెండ్స్. ఆడికి వాటిలో నేను 2గా కట్ చేశాను అనమాట. కొద్దిగా చిన్నగా పెద్దగా ఉన్నాయనేసి, గుండం పట్టదు ఉడకవనేసి కట్ చేశాను అనమాట. అవి కడిగేసి శుభ్రంగా నీట్గా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే రుచికి సరిపడంత రాళ్ళు ఉప్పు వేసాను, పసుపు. ఇప్పుడు ఈ పసుపులో ఉప్పులో కొంచెంసేపు మటన్ మగ్గితే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కలబెట్టి మూత అయితే పెడదాం ఫ్రెండ్స్. ఈ లోపల మన ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మిరియాల పొడి అయితే వేసాను, ధనియాల పొడి వేసాను, తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసాను, ఉర్లగడ్డ, క్యారెట్ కూడా వేసేసాను అనమాట. అన్నీ కొంచెంసేపు మగ్గినాయంటే బాగుంటుంది. తర్వాత వేడి నీళ్ళు పెట్టాను, పోసేస్తాను అనమాట. ఎందుకంటే వీళ్ళకు అన్నిటికీ నేను ఇంకా బెండకాయలు, నేతి బీరకాయ వేయలేదు ఫ్రెండ్స్. ఇంట్లో అందరూ లేరు, కొంతమందే ఉన్నారు, ఎందుకు ఎక్కువగా అనేసి ఓన్లీ క్యారెట్, ఉర్లగడ్డ అయితే వేసాను అనమాట. అవి కొంచెం మగ్గాక వేడి నీళ్ళు అయితే వేసేస్తాను. పక్కన వేడి నీళ్ళు అయితే కాగుతున్నాయి అనమాట. ఇప్పుడు టమాటా పేస్టు చిన్న ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను. అన్నీ అసలు ఏం వేసేది లేదు, మొత్తం వేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా వేసేస్తాము. ఇంకా నీళ్ళు అయితే పోసేస్తాను అంతే. కొంచెం బాగా ఉడకనిచ్చి ఫైనల్లో స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కొత్తిమీర వేసేసి మళ్ళీ కొద్దిగా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ తీసుకోవటం. చూసారు కదా ఎంత సింపుల్. కాకపోతే 1 గంట ఉడకాలి ఈ మటన్ అనేది. చూడండి, వేడి నీళ్ళు అయితే వేస్తున్నాను తొందరగా అవ్వాలని.
ఓకే ఫ్రెండ్స్, అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. కరివేపాకు చూడండి ఇప్పుడు వేస్తున్నాను, ఎందుకంటే కరివేపాకు ఇప్పుడు వేస్తే టేస్టీగా ఉంటుందనేసి నేను లాస్ట్లో వేసాను అనమాట. అలాగే ఇంకా ఉడుకుతూ ఉంటుంది. ఉడికిపోయింది చూడండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకొని ఫైనల్లో అయితే దించేసుకోవటమే. అరబీ వంటలు మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇంక సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాము. అయితే ల్యామ్ మరక్ అంటారు అరబ్బీ వాళ్ళు, మనమేమో మటన్ కర్రీ అంటాం కదా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే చేస్తున్నాను, వాళ్ళకి అన్నం పెడుతున్నాను అనమాట. ఇంకా సర్వ్ చేసేసి అన్నం పెట్టేసేదే. చూసారు కదా ఎంత గ్రేవీగా థిక్గా వచ్చిందో. మనకి ఇంకా వాటర్ కావాలంటే వేసుకోవాలి. వైట్ రైస్ చేశాను దాంట్లోకి, అందుకని కొంచెం థిక్గానే చేశాను ఫ్రెండ్స్. చూసారా కూరగాయలన్నీ వేసి మటన్ వేసి అలా వాళ్ళు చాలా ఇష్టంగా చాలా ప్రీతిగా తింటారు ఫ్రెండ్స్. అలా చూసారు కదా, కారం తక్కువగానే ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. నేను మటన్ తిన్నా కాబట్టి ఎలా ఉంటుందో తెలియదు నాకు. వాళ్ళు బాగుంది అని అంటే నేను చెప్తున్నాను అనమాట. చూసారా, అంతే మటన్ కర్రీ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.